హాయ్ అండి. తినే కొద్దీ తినాలి అనిపించే కమ్మగా, క్రంచీగా, టేస్టీగా చెక్కలు ఎలా తయారు చేయాలో చూద్దాము. మనం వీటిని అరగంటలో అరకిలో పిండితో ఈ చెక్కలని అయితే చాలా చక్కగా చిన్నపిల్లలు కూడా తినేంత ఈజీగా చేసేయచ్చు. మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఇక్కడ పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చిన్నులపాయ, అల్లం, కొంచెం కొత్తిమీర తీసుకుందాము. ముందుగా మనం పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్ని మిక్సీ జార్లో వేసి లైట్గా గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం అలా చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది. ఇందులో మనం పల్లీలు కూడా కొంచెం తీసుకున్నాం కదండి, అవి కూడా వేసి ఒక్కసారి అలా తిప్పేస్తే సరిపోతుంది. ఇవి కూడా మెత్తగా అయితే బాగోదు, లైట్గా అలా తర్వాత ఇక్కడ మనం రైస్ ఫ్లోర్ తీసుకొని 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనం ఇది ఉండలవి లేకుండా చాలా మంచిగా నీట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి చెక్కలు బాగా క్రంచీగా అలా రావడానికి ఇదేనండి. ఆయిల్ని ముందు మనం పిండి అంతా కలిసేలా నీట్గా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా అలా మనం నీట్గా ఎక్కడ కూడా ఉండలు అలా లేకుండా మంచిగా కలుపుకుందాము. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న వాటి పల్లీలు, అల్లం, కొత్తిమీర ఇవన్నీ కూడా కలిపేసి తర్వాత మళ్ళీ మనం నీట్గా కలుపుకుందాము. పెసరపప్పు మనం కొంచెం నేను ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టానండి. మీరు కూడా అలా నానపెట్టుకొని అవి మనం ఇది కలిపిన తర్వాత మళ్ళీ పెసరపప్పు యాడ్ చేసుకొని అవి కూడా నీట్గా మొత్తం కలిపేసుకుందాము. ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత గోరువెచ్చని వాటర్ తీసుకొని చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మొత్తం నీట్గా కలపాలి. ఒకేసారి వాటర్ యాడ్ చేయొద్దండి, కొంచెం కొంచెం తీసుకుంటూ మొత్తం పిండంతా కలిపేలాగా నీట్గా చేసుకుందాము. ఇలా చేయడం వల్ల మనకి బాగా వస్తాయండి చెక్కలు అనేవి. చూడండి, చూస్తున్న విధంగా మరీ వాటర్లా కాకుండా, గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా మంచిగా చూస్తున్న విధంగా కలుపుకుందాము. ఇలా చేస్తే మనకి చెక్కలు చాలా బాగా వస్తాయండి. నెక్స్ట్ ఒక చెంబు తీసుకొని దానికి పాలిథిన్ కవర్ అలా చుట్టేసి మరొక పాలిథిన్ కవర్ కట్ చేసి ఒక టేబుల్ మీద కానీ ఎక్కడైనా మీకు అవైలబుల్ ఉన్న ప్లేస్లో పెట్టేసి ఆయిల్ అప్లై చేసుకొని మనం ప్రాసెస్ అయితే చేద్దాము. అవి చిన్న చిన్న ఉండలు చేసి మనం ఇలా చేసామంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. అదే పూరి మిషన్లో చేస్తే చాలా టైం పడుతుంది కదండి అవి నొక్కడానికి. ఇలా అయితే మనం ఎట్ ఏ టైం ఒక 20-25 ఫాస్ట్గా ఈజీగా క్విక్గా చేసేయచ్చు. చూడండి, చూస్తున్న విధంగా అలా చెమ్మతో ఒత్తేసి నీట్గా మనం ఒక్కరైనా చేసేయచ్చు ఇవి ఫాస్ట్గా. వీటిని అయితే మనం ఒక ప్లేట్లోకి తీసుకొని ఆయిల్లో వేసేద్దాము. చూడండి, ఆ విధంగా మనం ప్లేట్లోకి అయితే మొత్తం తీసేసుకుందాము. ఆయిల్ పెట్టేసి హీట్ చేసుకుందాం. ఆయిల్ అయితే చాలా బాగా హీట్ అవ్వాలి, అప్పుడే మనకి బాగా వస్తాయి. హీట్ అయిన తర్వాత మనం చూపిస్తున్న విధంగా ఒకటి పైకి వచ్చిన తర్వాత మరొకటి వేసుకుందాము. అలా అలా వచ్చే వరకు వెయిట్ చేయకపోతే అంటుకొని పోయినట్టు అవుతాయి. ఫస్ట్ ఒక 3 మినిట్స్ అయితే బాగా హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఆ తర్వాత 3 మినిట్స్ తర్వాత మరొక 2 మినిట్స్ మనం అలా విడిపోయిన తర్వాత మొత్తం మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టేసి సిమ్లో కానీ పెట్టేసి మరొక 3 మినిట్స్ అలా సిమ్లోనే చేస్తే బాగా మనకి నీట్గా వస్తాయి. హైలో అయితే ఉంచొద్దు, ఫస్ట్ 3 మినిట్స్ మాత్రమే హైలో ఉంచండి. చూడండి, ఆ విధంగా లైట్ బ్రౌన్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేస్తే సరిపోతుంది. చూడండి, చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా అందరూ తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ వాచ్ అండ్ థ్యాంక్ యూ.